మీటింగులు 23 నెలలకు ఒకసారి మీటింగులు పెట్టుకుంటుంటే, మరి ఒకవైపు 5 ఎంపీపీలు, చైర్మన్, వైస్ చైర్మన్, 2 జెడ్పీటీసీలు. నేను ఒక్కరిని ఆపోజిషన్ మొత్తం లేదు. నేను ఒక్కరిని మాట్లాడితే 10 మంది మీద పడుతున్నాను మీద. మళ్ళా పాపం ఏదన్నా అందరం కూడా స్నేహితులమే ఉదయాన్నే ఉంటాం. కానీ ఒక మంచి 5 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం. ముఖ్యంగా నేను అధికారులు అందరినీ కూడా, అంటే అన్ని డిపార్ట్మెంట్ అధికారులను అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్రజా సమస్యల మీద ఒక ఫోన్ కాల్ చేస్తే ప్రతి ఒక్కరు స్పందించి మళ్ళీ 5 నిమిషాలలో నాకు రిజల్ట్ చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నన్ను ఒక ఆపోజిషన్ లీడర్గా చూడలే. ఎందుకంటే మల్లారెడ్డి గారు కానీ, నేను కానీ, శరత్ చంద్రారెడ్డి కానీ, మన జెడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, మన జిల్లా పరిషత్లో ఒక పొజిషన్ అనేది ఏం లేదు. సమస్య మీద అందరం పనిచేసాం. అందరం కూడా స్నేహపూర్వకంతో ఉన్నాం మనమందరం. కానీ నేను ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, 99 చిన్న వయస్సులో దేవేంద్ర గౌడ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నేను జిల్లా పరిషత్తే కాకుండా మేయర్ కోసం ప్రయత్నం చేసి గ్రేటర్ హైదరాబాద్లో ఫస్ట్ స్టాండింగ్ కమిటీ మెంబర్, అన్ని పార్టీలో ఓట్లేసి హైయెస్ట్ మేయర్తో హైదరాబాద్లో గెలిపేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ లోకల్ బాడీ చూసి వచ్చినా, ఇక్కడ లోకల్ బాడీ చూసి వచ్చిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉండే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, తర్వాత రోషయ్య గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ ఒకటి మాత్రం మనము ఒక విమర్శని కాకుండా రాబోయే కాలానికి, రాబోయే తరానికి మన రాజ్యాంగంలో, మన వ్యవస్థలో మనం లోకల్ బాడీని, పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. ఎందుకంటే ప్రజలకు అతి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, తర్వాత గ్రామ సర్పంచ్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మేయర్, అదేవిధంగా కార్పొరేటర్లు, ఆ తర్వాత చైర్మన్ గారు, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత మంత్రి గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు. ఓ సిస్టమ్ పెట్టుకున్నాం మనం. అంటే మన రాజ్యాంగంలో ప్రజలకు చాలా దగ్గర ఉండేటువంటి నాయకులు ఎన్నుకునేటువంటి వ్యవస్థ మనది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎందుకు ఏర్పడిందంటే ప్రజల యొక్క సమస్యలు, గ్రామంలో ఉన్నటువంటి ఆ బస్తీలో ఉన్న సమస్యలు గ్రామంలో మీటింగ్ అయినప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ సమస్య చెప్పినట్లయితే అక్కడే సమస్య పరిష్కారం కావడానికి గ్రామ కమిటీ, ఆనాడు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ మండల వ్యవస్థ, ఆనాడు మండల వ్యవస్థ ఏర్పాటు చేసుకొని మండలానికి ఒక ఎంపీటీసీ వచ్చి మండల మీటింగ్ అయినప్పుడు మండల సమస్యలు చెప్పి ఆ గ్రామ సమస్యల ద్వారా, మండలం ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఫండ్స్ ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఒక జెడ్పీటీసీ ఒక మండలం నుంచి వచ్చి జిల్లా పరిషత్లో చర్చించి వాళ్ళ సమస్యలను మండలికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ద్వారా మనం చర్చ చేసుకోవడానికి. ఈ విధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఈ సిస్టమ్ను మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఎవరేం చేసినా కూడా మళ్ళా అల్టిమేట్ గా ప్రజల కోసం పనిచేయడానికి. కానీ ఈనాడు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది. మనం మీటింగులు పెట్టుకుంటాం, అన్ని చేస్తాం, కానీ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకసారి జెడ్పీటీసీలకు ఒకసారి ఫండ్ వచ్చింది, మా అందరికి కూడా ఒకటేసారి ఫండ్ వచ్చింది. 5 సంవత్సరాల ఫండ్స్ పని జరిగిండొచ్చు, కానీ ప్రజలకు అతి దగ్గరగా ఉండేటువంటి వ్యవస్థ ఏదంటే ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు. ఈ విధంగా మనం నిర్మాణం చేసుకున్నటువంటి నిర్మాణాన్ని మొత్తం కుప్పకూలిపోయింది. కనీసం రాబోయే కాలంలోనైనా పంచాయతీరాజ్ వ్యవస్థ గట్టిగా ఉండాలని ప్రతి ఒక్కరికి వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే, సర్పంచ్ నుంచి మొదలు పెడితే, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు, చైర్మన్ కు అందరూ కూడా వాళ్ళకు అధికారాలు ఉండాలనేటువంటి దాని సమస్య మీద అందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక జెడ్పీటీసీగా ఇలా ముఖ్యమంత్రిగా ఎదిగాడు, ఒక ఎమ్మెల్సీగా ఎదిగాడు. ఆయనకు అన్ని సమస్యలు తెలుసు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోనే ఒక పంచాయతీరాజ్ సంఘటన అనేటువంటి ఒక పార్టీ వివాదం ఉంది. తప్పకుండా పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడానికి నాకు పదవి వచ్చినా రాకున్నా, నేను ఎమ్మెల్యే అయినా కాకుండా ఎప్పుడు కూడా అధికారం నుండి అధికారం ద్వారా పనిచేయడానికి, ఆపోజిషన్ లో ఉండే కొట్లాడడానికి నాకు వ్యక్తిగతమైనటువంటి ఎవరి మీద విద్వేషాలు లేవు. నా జీవితంలో
నా రాజకీయ జీవితంలో అధికారాలు ఎన్నో చూసినా, ముఖ్యమంత్రులకు ఎంతో దగ్గరగా ఉన్నా, కానీ ఒక్కరి మీద కూడా నేను కక్ష సాధింపు చర్యలు ఇంతవరకు తీసుకోలే, ఇక ముందు కూడా నేను తీసుకోను. ప్రజా సమస్యల మీద కొట్లాట, కష్టం మీద కొట్లాట, ప్రజల అవసరాల మీద కొట్లాట. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు చైర్మన్ గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, మిగతా నా సోదరులందరూ నాకు ఒక అన్నగా, ఒక తమ్మునిగా అందరూ సహకరించినటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కలెక్టర్ గా పనిచేసినటువంటి కలెక్టర్ అందరూ, అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా ఏళ్ళ ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతిదానికి పరిష్కారం చూపారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా బాగుపడాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కావడానికి అందరం పనిచేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని. ఇలా మనకు అయిపోయినంత మాత్రం అయిపోలేదు. ఇక ముందు అవకాశం రావచ్చు, మంచి అవకాశం రావచ్చు. అవకాశం వచ్చినా రాకున్నా ఒక నాయకునికి, కొట్లాడేవాడికి, ప్రజల వైపు నుంచి మాట్లాడేవాడికి అధికారమే పరమావధి కాదు. ఎప్పుడు కూడా ఒక ఉద్యమకారునిగా ఉంటేనే మనం ప్రభుత్వాన్ని ప్రజలకు అతి దగ్గరగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ చేసినందుకు ముఖ్యంగా మూర్తింతలపల్లి ప్రజలందరూ కూడా అందరూ ఓడిపోయినా ప్రేమతో గుండెలు పెట్టుకొని అందరూ నా మీద కొట్లాడినా నన్ను గెలిపించినటువంటి మూర్తింతల ప్రజలకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా అన్నదమ్ముల వల్లే కలిసికట్టుగా పనిచేసినాం. తప్పకుండా ఇక ముందు కూడా ఇదే విధంగా సాగాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పరిషత్ కార్యవర్గానికి, చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కొంచెం వెనక్కి, కొంచెం నెక్స్ట్ శామీర్పేట డిప్యూటీస్ గారు అనితా మోహన్ గారు.